నమస్తే. ఇవాళ వార్తలకు స్వాగతం. సిరిపూర్ మండలంలోని చిన్న మాలిని గ్రామానికి బీఆర్ఎస్ జనరల్ సెక్రటరీ డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన గ్రామానికి సరైన రోడ్లు సౌకర్యం లేకపోవడం వల్ల ఒక గర్భవతి మహిళ సకాలంలో వైద్య సహకారం అందక మరణించిన సంఘటనపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ ప్రజలకు నమస్కారం. ఈరోజు మనం సిరిపూర్ నియోజకవర్గం తెలంగాణలో 001 నెంబర్ 1 నియోజకవర్గం నెంబర్ 1 ఓటర్ ఉండే చిన్న మాలిని గ్రామానికి మేము పోతున్నాం. ఇదంతా కూడా అటవీ ప్రాంతం. ఇలాంటి గ్రామాలు కనీసం అంటే 40-50 ఉన్నాయి ఈ సిరిపూరు ప్రాంతంలో. మరి మేము సిరిపూరు పట్టణం నుండి కనీసం అంటే 5,000 మంది జనాభా ఉండే ప్రాంతానికి మేము ఇప్పుడు వాహనాల ద్వారా పోతున్నాం. ఇప్పటికీ ఒక వాగు మొత్తం దాటినాం. ఎక్కడ కూడా రోడ్డు సౌకర్యం లేదు. ఇప్పుడు మేము ఒకసారి చూపిస్తాం ఆ బాధలు ఎట్లున్నాయి, ఇక్కడ ప్రజల బాధలు ఎట్లున్నాయి అనేది. మొన్నటికి మొన్న ఒక 10 రోజుల క్రితం ఒక ఆదివాసీ మహిళ పురిటి నొప్పులతోనే బాధపడుతుంటే ఆమెను తీసుకుపోవడానికి కనీసం అంబులెన్స్ కూడా రాలేని పరిస్థితి. అలాంటి పరిస్థితుల్లో ఆ మహిళను మరి ఎట్లా తీసుకొచ్చిండ్రో ఆ గ్రామ ప్రజలు ఇప్పుడు అదంతా కూడా తెలుసుకోవడం కోసం మేము అక్కడికి తర్వాత మా సీనియర్ నాయకులు సత్యనారాయణ గారు, చాంద్ గారు, తర్వాత ఇంకా మిగతా లెండుగురి శ్యామరావు గారు, ఉప సర్పంచ్ గారు, లింగమూర్తి గారు, మేమందరం కలిసి ఇప్పుడు వెళ్తున్నాము. సో మరి ఇక్కడ సమస్య ఏంటంటే ఇక్కడ మనుషులు ఉన్నట్టు కానీ లేకపోతే ఇక్కడ జనవాసాలు ఉన్నట్టు కానీ ఇక్కడ రోడ్డు అవసరం కానీ ఇవన్నీ ఏవి కూడా స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ హరీష్ బాబు గారికి ఐడియా లేదు. అదేవిధంగా ఇంతకుముందు పనిచేసిన కోనేరు కోనప్ప గారు కూడా ఏమీ చేయలేదు ఏరియాకు. సో దానివల్ల ఈరోజు ఈ పరిస్థితి ఇట్లా ఉన్నది. ఒక మహిళ చనిపోయింది. మరి ఆ విషయం అంతా కూడా తెలుసుకోవాలి. ఈ విషయాన్ని బాహ్య ప్రపంచానికి తెలవాలి. మరి తెలంగాణ రైజింగ్ అని మరి రేవంత్ రెడ్డి గారు అంటున్నారు. ఇక్కడనేమో తెలంగాణ ఈజ్ ఫాలింగ్, తెలంగాణ ఈజ్ డయింగ్. ప్రజలు చనిపోతూ ఉన్నారు ఇక్కడ వైద్య సౌకర్యాలు లేక. మరి జిల్లా కలెక్టర్ గారు ఎక్కడ పోయారు, పిఓ ఐటీడీఏ గారు ఎక్కడ పోయారు, వీళ్ళు ఎందుకు ఈ ఏరియాకు రావడం లేదు? ఇక్కడంతా ఆదివాసీలే ఉంటారు, ఆదివాసీ గూడాలు ఉంటాయి. వీళ్ళు ఎందుకు ఇక్కడికి రావడం లేదు? ఏమనంటే అంటే ఫారెస్ట్ వాళ్ళ పేరు చెప్తున్నారు. ఫారెస్ట్ వాళ్ళు ఏమైనా రోడ్లు లేవద్దని చెప్పిండ్రా, లేకపోతే బ్రిడ్జిలు కట్టొద్దని చెప్పిండ్రా? ఇట్లాంటివి కూడా పాపం పోలీసు వాళ్ళు రూరల్ అండ్ ఇంటీరియర్ ఏరియాస్ డెవలప్మెంట్ అనే స్కీమ్ కింద కొంచెం వేసిండ్రు. ఇప్పుడు ఎవ్వరు కూడా ఏ ఇంజనీర్ కూడా ఇక్కడికి వస్తలేడు. మరి మీ రోడ్ల మీ గుంటూరు కాలనీలు లేకపోతే మీ జూబ్లీ హిల్స్ కాలనీలు, బంజారా హిల్స్ కాలనీల ముందునేమో రోడ్లు అద్దం తిరుగుంటాయి. ఈ 5,000 మంది జనాభా ఉండే దగ్గరనేమో రోడ్లు గిట్లున్నాయి. ఇప్పుడు మీరు చూడండి మేము ఎట్లా పోతామో చూడండి సార్. ఇంకొకటి చెప్పండి సార్. ఎస్ఐ రామారావు సాబ్ ఉండే ఆయన గ్రావెల్ వేసినాడు సార్. వానికి కోనప్ప నువ్వు ఎవరు వేసేటో నేను 3 వద్దులా ట్రాన్స్ఫర్ చెప్పి చూడండి. ఒక ఎస్ఐ గారు ఇక్కడ రోడ్ వేస్తే అప్పుడున్న ఎమ్మెల్యే కోనప్ప గారు ఆయన ట్రాన్స్ఫర్ చేయించిండు. నువ్వెవడు వేస్తుంది కానీ అంటే ఇక ఈ చెత్త రాజకీయాలు, ఈ దుష్ట రాజకీయాలు చేయబట్టి ఏరియా ఇట్లా అయిపోయింది. అందుకొరకే ప్రజలు ఒక కొత్త పరిష్కారం, కొత్త నాయకత్వాన్ని కోరుకుంటున్నారు. ఎవ్వరు కూడా ఏ నాయకుడు కూడా ఈ ఆదివాసీ మహిళ ఇంటికి వచ్చి అమ్మ ఏమైంది తల్లి, 5 మంది పిల్లలు అనాథలైనరు, ఇప్పుడు వాళ్ళని ఎవరు ఆదుకోవాలి? అందుకొరకే ఇవన్నీ తెలుసుకొని ఈ విషయం అంతా కూడా బాహ్య ప్రపంచానికి చెప్పడం కోసమే ఈరోజు మేమందరం కూడా మరి బీఆర్ఎస్ పార్టీ తరఫున సీనియర్ నాయకులు అందరం కూడా ఈరోజు పోతున్నాం.